ఈరోజు మాకు చాలా హ్యాపీగా అండ్ అలాగే సాటిస్ఫాక్షన్‌గా కూడా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే విజయవాడ ప్రాంతంలోని ఊర్మిళ నగర్‌లో కబేలా అనే ప్లేస్ దగ్గర వరద బాధితుల సహాయార్థమై అరౌండ్ 400 పీపుల్‌కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని ప్లాన్ చేశాము. ఓన్లీ ఫుడ్ మాత్రమే కాదు, దాంతో పాటు వాటర్ బాటిల్స్, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్, టూటీ ఫ్రూటీ రెడీ చేశాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఫుడ్ వేస్టేజ్ జరుగుతుంది. సో, అలా కాకుండా ఎవరికో హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా వేస్ట్ చేస్తారేమో, అదే మనమైతే ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకే ఇద్దామని అనుకున్నాం. దాని ప్రకారం ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని అక్కడ వాళ్ళని కనుక్కొని మేమే ఇద్దాం అనుకున్నాం. మీన్‌వైల్ మేము అక్కడికి వెళ్ళాక అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లాస్ట్ 4-5 డేస్ ముందు వాటర్ మెడ వరకు వచ్చినాయి. ఇప్పుడు ఫ్లోటింగ్ తగ్గి వాటర్ స్టడీ అయ్యి నడుం లెవెల్ దాకా ఆల్మోస్ట్ సెల్లార్ అండ్ స్టెప్స్ లెవెల్ వరకు ఉంది. అది చూసి తెలుసుకున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అలాగే భయంకరమైన స్టేజ్‌లో ఉన్నారు జనాలని అనిపించింది. ఫుడ్ ఇచ్చేవాళ్ళు మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి దాకా వస్తున్నారు. జనాల కింద వాటర్ ఉండడం వల్ల బయటికి రాలేకపోతున్నారు. తీసుకువచ్చి తీసుకునే స్టేజ్‌లో వాళ్ళు లేరు. లోపలికి వెళ్ళి ఇచ్చే స్టేజ్‌లో వీళ్ళు ఉండరు. బికాజ్ వాటర్ లెవెల్ అలా ఉందక్కడ. ఎప్పుడూ లేని విధంగా చాలా భయంకరమైన సిట్యుయేషన్. సో, మేము డిసైడ్ చేసుకొని నీడున్న వాళ్ళకి గల్లీస్‌కి వెళ్ళి మరి వన్ ఆన్ వన్ ఎంతవరకైతే ఇవ్వగలమో అంతవరకు ఇద్దామని ఫిక్స్ అయ్యి ట్రాక్టర్ మాట్లాడుకుని దానిలో మా సామాను వేసుకుని లోపలికి వెళ్ళి మ్యాక్స్ ఇవ్వగలిగినవన్నీ ఇచ్చాము. సో, నీడ్ ఎవరికైతే ఉందో వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూసి చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఒక రకంగా తృప్తి దొరికింది. మా వంతు ఒక చిన్న సహాయం అనుకుని చేశాము. ఇందులో మాకు ఈ వయసులో కూడా ఎంతో ఇన్స్పిరేషన్‌గా ఎంత కష్టపడి మాతో పాటు వచ్చి పాల్గొన్న లక్ష్మీ తులసమ్మ గారికి, మాస్టర్ గారికి, రాజశేఖర్ అన్నకి, మా నాన్నగారికి, అలాగే కుర్రోళ్ళందరికీ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ ఆల్ మేడ్ మై డే. మీరు కూడా ఎంతో కొంత సహాయపడండి. చెయ్యి చెయ్యి కలుపుదాం. మన వంతు సహాయపడదాం. సో, ప్లీజ్ ప్రే ఫర్ విజయవాడ. సర్వే జన సుఖినో భవంతు. మీ కోలా ప్రభు సుభాష్. థ్యాంక్ యూ. జై హింద్.